ఇక మీదట నీ భర్తని నువ్వు దక్కించుకోలేవు. ఆయన నాకే సొంతం. ఈ కాలభైరవుడు నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వేం భయపడకు. ప్రశ్న ఇది తీర్చమంటూ వేడెదనమ్మా. పూజలు చేసి నీ పాదాలను
రాజేశ్వరి. ఎందుకు ఈ ఆవేశం? అన్యాయంగా నా జీవితాన్ని నాశనం చేశారే, అందుకనే. నీకు ద్రోహం చేసిన వాళ్ళని నువ్వు పునర్జన్మెత్తి పగ తీర్చుకోవాలని వరం కోరా. నీ వైపు న్యాయమో ధర్మమో ఉన్నాయి గనకే నా శక్తి నీకిచ్చాను. కానీ నువ్వు ధర్మాన్ని తప్పి ఇంకొక స్త్రీ భర్తని పొందాలని ఆశపడ్డావు. ఇది ఏ విధంగా న్యాయం? లేదు, పోయిన జన్మలో ఆయన నా భర్త. పోయిన జన్మలో అతను నీ భర్తే అయి ఉండొచ్చు, కానీ ఈ జన్మలో అతను మీనాక్షి భర్త. మానవ జన్మలో ఆయుష్ ఉన్నంత వరకే సంబంధాలుంటాయి. లోకాన్ని పాలించే తల్లి వినువు, నా కర్తవ్యం ఏమిటో చెప్పు. నువ్వు పుట్టిన పని పూర్తయింది. ఈ జన్మలో నువ్వు పుట్టింది ఆ రాక్షసుల్ని అంతం చేయడానికి, జీవించడానికి కాదు. నువ్వెందుకు మానవ జన్మకు ఆశపడుతున్నావు? దేవతగా మారే మహాయోగం నీకుంది. నిన్ను కరుణించి నీకో వరం అనుగ్రహిస్తున్నాను. అష్టకాళికల శక్తులన్నిటి కలయికనై 9వ శక్తినై నవగ్రహ నాయకినై శ్రీ రాజరాజేశ్వరినై శాంత స్వరూపిణినైన నాలో నువ్వు ఐక్యమవుతావు. ఆదర్శవంతమైన నీ జీవితం ఒక కథగా ఈ లోకంలో శాశ్వతంగా మిగిలిపోతుంది. నీ కథను శ్రద్ధగా విన్నవారికి కన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను. మది వెలిగే ఓం శక్తి మహమాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబిక నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకా